కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అయితే వాటిని తీసుకునే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు కొన్ని సందర్భాల్లో తలెత్తే పరిణామాల గురించి ఇక్కడ వివరించబడింది. కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. పోషకాల నిధి. కూరగాయలలో విటమిన్లు ఏ, సి, కే, బి6, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కూరగాయలలో ఉండే పీచు పదార్థం, ఫైబర్, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యం. క్రమం తప్పకుండా కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది మరియు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బరువు నియంత్రణ. కూరగాయలలో క్యాలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో సహాయపడతాయి. కంటి ఆరోగ్యం. క్యారెట్, ఆకుకూరలు వంటి వాటిలో ఉండే లుటిన్ మరియు విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంలో మరియు వయస్సు సంబంధిత కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో మరియు డయాబెటిస్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యమైన జాగ్రత్తలు, నష్టాలు, దుష్ప్రభావాలు. కూరగాయలు తినడం వల్ల నేరుగా నష్టాలుండవు, కానీ కొన్ని కూరగాయలను తినే విధానం లేదా పరిమాణంపై అవగాహన ఉండాలి. పచ్చిగా తినడం వల్ల వచ్చే ప్రమాదాలు. వంకాయ, క్యాబేజీ, క్యాప్సికం వంటి కొన్ని కూరగాయలను పచ్చిగా తినకూడదని నిపుణులు సూచిస్తారు. వీటిలో కొన్నిసార్లు కంటికి కనిపించని పరాన్నజీవులు లేదా బ్యాక్టీరియా ఉండవచ్చు. వీటిని ఉడికించి తీసుకోవడం సురక్షితం. ఆక్సలేట్లు, ఆక్సలేట్స్, పాలకూర, బచ్చలికూర వంటి వాటిని పచ్చిగా ఎక్కువగా తింటే వాటిలోని ఆక్సలేట్ల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వేడినీటిలో ఉడికించి తీసుకోవడం మంచిది. అతిగా తినడం. ఏదైనా అతిగా తింటే ఇబ్బందే. మరీ ఎక్కువగా పీచు పదార్థం ఉన్న కూరగాయలు తీసుకుంటే కొందరిలో కడుపు ఉబ్బరం, బ్లోటింగ్ లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. స్టార్చ్ కూరగాయలు. బంగాళదుంపలు వంటి స్టార్చ్ అధికంగా ఉండే కూరగాయలను మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమితంగా తీసుకోవాలి, లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.